హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఉద్యోగ క్రాంతి, క్లర్కుల కబుర్లు, బెంచ్ మార్క్ అనే విశేషాంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. ఆ క్రమంలో ఉద్యోగ క్రాంతి ఉద్యోగుల ఉజ్వల మాసపత్రికగా 45 ఏళ్ల ప్రస్థానంలో 30 ఏళ్లుగా ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా 23 ఏళ్ల నుండి క్లర్కుల కబుర్లు అనే శీర్షికను మీ కానమోకు, అదే కాల్వా నళినీమోహన్ కుమార్ అనే నేను ఈ క్లర్కుల కబుర్లు అనే అంశానికి ప్రేరణ ఆనాడు 2002 మే నెలలో ఉద్యోగ క్రాంతి కార్యాలయం సమావేశంలో ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు గారు, వారు ప్రస్తుతం కీర్తిశేషులు, వారు ఆ రోజు సూచించిన సలహా ఉద్యోగ క్రాంతిలో కేవలం జీవోలే కాదు, సగటు ఉద్యోగి జీవితం, ఆలోచనలు, సమాజం పట్ల ఉద్యోగి స్పందన, అటువంటివి సంభాషణల్లో వ్యంగ్యం, హాస్యం, విమర్శ, సూచనలు లాంటివి చోటు చేసుకున్నప్పుడే జీవం ఉట్టిపడుతుందని, దానికి చోటు పెట్టి లోటు తీర్చండి అని వారి సలహా మేర ఈ శీర్షికను నేను ఆనాడు సెప్టెంబర్ 2002 నుండి ఆరంభించి క్లర్కుల కబుర్లు శీర్షికను నేటికి 260 కబుర్లుగా విరాజిల్లుతూ ప్రతి మాసం చేస్తున్న ఈ సందర్భంలో ఉద్యోగ క్రాంతి, క్లర్కుల కబుర్లు, బెంచ్ మార్క్ అనే విశేషాంశాన్ని ముఖ్యంగా ఒక బెంచ్ మార్క్ వ్యక్తి ద్వారా సమకాలీన చారిత్రక వ్యక్తులను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటూ ఈ క్లర్కుల కబుర్లను నేడు మన కానమోకు కథావచనం శ్రోతలకు ఉద్యోగ క్రాంతి, క్లర్కుల కబుర్లు, బెంచ్ మార్క్ విశేషాంశాన్ని వినిపిస్తాను. ఈ సంభాషణల్లో చైతన్య, శరభయ్య అనేటువంటి ఇద్దరు, ఒకరేమో రిటైర్ అయిన ఉద్యోగి శరభయ్య గారు, చైతన్య ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తుల సంభాషణగా ఈ విశేషాంశాన్ని బెంచ్ మార్క్ అంశంగా వినిపిస్తాను. ఇక వినండి. అయ్యా గురువుగారు, శరభయ్య గారు, ఈ మాసపు క్లర్కుల కబుర్లను కొంచెం భిన్నంగా చెప్పుకుందాం సార్. ఎప్పుడు మన ఉద్యోగాలు, సమస్యలు, చట్టుబండలు, అదే చట్టాలు, ఉత్తర్వులు అనే కాకుండా కొంత చారిత్రక ప్రసిద్ధ వ్యక్తులు, వారి జీవిత కాలాల గురించి మీరు అనుభవజ్ఞులుగా, మా ముందు తరం వారిగా అవగాహన ఉండి మా తరం వారికి సైతం దగ్గరగా పోల్చుకొని ఓహో అనే రీతిగా గుర్తుండిపోయే రీతిలో కబుర్లాడుకుందాం. ఏమంటారు? ఓ ఆహా, చైతన్య, నిజమేనయ్యా. మరి నీవేమో రాబోయే క్వాంటమ్ వ్యాలీ కాంటెంపరర్గా ఎదగబోయేవాడివిగా ఆలోచించడంలో తప్పులేదులే. కాబట్టి నీవన్నట్లు ఏదైనా ఒక చరిత్ర కానీ, చారిత్రక వ్యక్తుల గురించి అర్థం చేసుకోవడానికి మనం ఒక బండ గుర్తును, బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తిని బెంచ్ మార్క్ కింద తీసుకోవాలి. కాబట్టి మరి ఆ బెంచ్ మార్క్ వ్యక్తి నీకు అదే సుపరిచితంగా ఉండే మరి ఆయన ఎవరో నువ్వే ఎంచుకో. అప్పుడు నేను ఆయనకు సమకాలీన ప్రపంచ స్థాయి చారిత్రక వ్యక్తులను, అదేవిధంగా స్వదేశీ వ్యక్తులను పోల్చి చెప్పుకుంటే నీకు గుర్తుండిపోయే వీలుంటుంది. సరేనా? ఆహా, భలేవారే,
భలే మంచి సూచన ఇది. ఇంకెవరు సార్, నేను కానీ మా సమకాలీన తరం కానీ భారతదేశంలోనే గాక విదేశాల్లో సైతం చారిత్రక వ్యక్తిగా, భారత జాతిపితగా గౌరవింపబడే ఆ మహాత్మా గాంధీ, ఆయన 1869 అక్టోబర్ 2న జన్మించి 79 ఏళ్ళు జీవించిన వాడిగా నేను ఆయన్ని బెంచ్ మార్కుగా గుర్తుంచుకుంటాను. కాబట్టి ఇక మీరు ఆ సమకాలీన చారిత్రక పురుషులు వారి జీవిత కాలాలను తెలిపితే నాతో పాటు మన పాఠకులు సైతం అవగాహనను పెంపొందించుకుంటారు సార్. ఓ రైట్ రైట్, నీవన్నట్లు మహాత్మా అనే టైటిల్తో గాంధీ కన్నా ముందే మహాత్మా జ్యోతిరావు పూలే పిలువబడ్డాడు నాయన. ఈ జ్యోతిరావు పూలే గాంధీ కన్నా 42 సంవత్సరాలు ముందే, అంటే 1827లో పుట్టి 63 సంవత్సరాలు మాత్రమే జీవించి భారతదేశంలోనే తొలి సంఘ సంస్కర్తగా చరిత్రలో మిగిలిపోయాడు. మావో నెహ్రూ కన్నా 4 సంవత్సరాలు చిన్నవాడిగా 1893లో పుట్టి 83 ఏళ్ళు జీవించి చైనాకి మార్క్సిజం అన్వయించి మావోయిజంను పరిచయం చేశాడు. ఓ బాగుంది మీ వివరణ. మహాత్మా అనే ఆ టైటిల్ గాంధీ కన్నా ముందే జ్యోతిరావు పూలే సంస్కర్తగా గుర్తింపబడిన విషయం నిజంగా మాకు గుర్తుంచుకునేట్లు చెప్పారు సార్. ఇంకా ఆ సమకాలీనుల విషయంలో ప్రపంచ గుర్తింపు పొందిన కార్ల్ మార్క్స్, ఆయన మన గాంధీ కన్నా 51 ఏళ్ళు ముందుగా పుట్టి ప్రపంచంలో మార్క్సిజం అనే అధునాతన బౌద్ధ ధర్మం అయినటువంటి సంఘం శరణం గచ్చామి అనే సమసమాజ సోషలిజంకు ఆద్యుడిగా గుర్తింపు పొందాడు ఆయన. ఆయన మార్క్స్ 65 ఏళ్ళు జీవించాడు. అదే మార్గంలో లెనిన్ మహాశయుడు మన గాంధీ కన్నా 1 సంవత్సరం చిన్నవాడుగా, అంటే 1870లో పుట్టి 54 ఏళ్ళు జీవించి సోవియట్ విప్లవ నేతగా, మార్క్సిస్టుగా పేరుగాంచాడు. అలాగే మన నెహ్రూ గాంధీ గారి కన్నా 20 ఏళ్ళు చిన్నవాడుగా 1889లో పుట్టి 75 ఏళ్ళు జీవించి గాంధీయన్ సోషలిజంకు ప్రాముఖ్యత తెచ్చాడు. సార్ బాగుంది సార్, బాగుంది. ఇదే సందర్భంలో మీరు చెప్పినట్లు ఆ కార్ల్ మార్క్స్ మార్క్సిజాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ బయటి ప్రపంచపు చారిత్రక పురుషులు మన గాంధీ గారికి కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఎవరో వారి గురించి కూడా చెప్పండి సార్. రైట్, అది అలా అడిగితేనే విషయాలు గుర్తుండిపోతాయి. ఆ మార్క్స్ అనుయాయులుగా జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన నాజీ ఫ్యాసిస్ట్ శక్తులపై విజయం సాధించి సోవియట్ రష్యాను మిగతా ప్రపంచ బడుగు దేశాలకు అండగా నిలిపిన ఆ స్టాలిన్ గాంధీ కన్నా 9 ఏళ్ళు చిన్నవాడుగా 1878లో పుట్టి 75 ఏళ్ల పాటు జీవించాడు. ఇక మన జవహర్లాల్ నెహ్రూతో పాటు 1889లో పుట్టిన ఆ ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ కమ్యూనిస్టు ముద్రతతో 88 ఏళ్ళు జీవించగా నెహ్రూ 75 ఏళ్ళు జీవితం గడిపాడు. ఇక మన గాంధీ గారి కన్నా 10 సంవత్సరములు చిన్నవాడుగా 1879లో పుట్టిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్, ఆయన 76 ఏళ్ళు జీవించాడు. అబ్బా, సరేనండి. మరి మన దేశ ప్రముఖులుగా గాంధీ గారిని బెంచ్ మార్కుగా తీసుకొని ఆయన కన్నా ముందు జన్మించిన వారాల గురించి కూడా మీరు చెప్తే బాగుంటుందండి. ఓహో, అట్లా వచ్చావా? సరే విను. మన తెలుగు సాంఘిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం వారు గాంధీ కన్నా 21 సంవత్సరాలు పెద్దవాడుగా 1848లో పుట్టి
71 ఏళ్ల జీవితం గడిపగా, అలాగే గురజాడ అప్పారావు గారు గాంధీ కన్నా 7 సంవత్సరాలు పెద్దవాడుగా 1862లో పుట్టి 53 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ వారు గాంధీ కన్నా 8 ఏళ్ల ముందు అంటే 1861లో పుట్టి 80 ఏళ్ళు జీవించారు. అలాగే స్వామి వివేకానందగా పేరుగాంచిన వివేకానంద గాంధీ కన్నా 6 సంవత్సరాల ముందు అంటే 1863లో పుట్టి కేవలం 39 ఏళ్ళు మాత్రమే జీవించాడు. ఇలాగే వివేకానందలాగానే అతి తక్కువ సంవత్సరాలు 39 ఏళ్ళు మాత్రమే జీవించిన ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువెరా ఆయన 1928లో పుట్టాడు. మరి ఇందరు చారిత్రక పురుషుల గురించి చెప్పుకొని మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి చెప్పుకోవాలి కదా. ఈ అంబేద్కర్ గారు నెహ్రూ కన్నా 2 సంవత్సరాలు చిన్నవాడుగా 1891లో పుట్టి 65 ఏళ్ల జీవితం మాత్రమే గడిపిన మహనీయుడు. ఇక మన దక్షిణ భారతావనికి గొప్ప ద్రవిడ నాస్తిక సంఘ సంస్కర్త అయిన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ వీరు గాంధీ గారి కన్నా 10 సంవత్సరాలు చిన్నవాడిగా 1879లో పుట్టి 94 ఏళ్ళు తిరుగులేని వ్యక్తిగా జీవించిన ఆయన్ని స్మరించడం మన క్లర్కుల కబుర్లకు నిండుదనం ఇస్తుంది. ఏమంటావు చైతన్య? సార్ చాలా గొప్ప విషయాల్ని ఉద్యోగ క్రాంతి, క్లర్కుల కబుర్లు, బెంచ్ మార్క్ అంశంగా ఈ విశేషాంశాలని మీరు నిజంగా మా తరానికి గుర్తుండిపోయే విధంగా చెప్పటం చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. ఉంటాను. ఇదండి ఉద్యోగ క్రాంతి, క్లర్కుల కబుర్లు, బెంచ్ మార్క్ అనేటువంటి ఈ విశేషాంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.